అందుచేతనే మనం బోధించబడుతున్నాము. అపోస్తుల బోధ ద్వారానే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. ఏదో ఒక మాట, ఏదో ఒక తెలివి, మిమ్మల్ని వాక్చాతుర్యము, జ్ఞాన ప్రదర్శన, ఏమంటే క్రైమ్ రిపోర్ట్స్ ఇవి చదవటం కాదు. ఆది అపోస్తుల బోధను సంఘానికి ప్రకటించాలి. ఆ బోధ వినే వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలంగా దిగి వస్తాడు. 4 మాటలు మీ దృష్టికి తెస్తున్నాను. 1, ఉపవాస ప్రార్థనలో కనిపెట్టాలి. 2, శక్తివంతమైన స్తుతి ఆరాధనలో పాలు పొందాలి. 3, ఈ విశేషమైన కృపైన అభిషక్తుల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకోవాలి. 4వది అపోస్తుల బోధను మాత్రమే ప్రకటించాలి. అది వింటున్న వారి మీదకి ఈ బలమైనటువంటి అభిషేకం దిగి వచ్చే అవకాశం. 5వది ఈ పూట మీకు చెప్పాలనుకున్న చివరి మాట, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. స్తోత్రం చెప్పండి. 5వ వాక్యం చదువునన్నా. ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కావువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. అంటే ఎవరితో ఉండాలి? ఎవరైతే కృపా వరాలు పొందారో, ఎవరైతే పరిశుద్ధాత్మత నింపబడ్డారో, వివిధములైన వరముల చేత వాడబడుతున్నారో వాళ్ళతో కలిసి ఉంటే మన మీద కూడా ఒక బలమైన అభిషేకం. అందుకనే ఏ చర్చికి పడితే చర్చికి వెళ్ళబోకంటారు బాబు. పైన ఒక సిలువ గంట కనపడితే వెళ్ళిపోవటం కాదు. ఇంటి పక్కన ఉందనే చుట్టాలను దగ్గర వెళ్ళటం కాదు. దూరమైనా భారమైనా ఎక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడి వాడబడుతున్న దైవ జనుల సమక్షంలో, సహవాసంలో ఉంటే అదే అభిషేకం మనకు కూడా వస్తుంది. సౌల్ని ఏమన్నా చేయమని చెప్పాడా? నువ్వు వెళ్తా ఉంటే ప్రవక్తల గుంపు మీద కనపడుతూ నువ్వు అందులోకి వెళ్ళు, ఆటోమేటిక్గా నీ మీద కూడా నువ్వేం కష్టపడక్కర్లేదు. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ 5 పద్ధతులు మీ మనసులో పెట్టుకోండి. ఏదో ఒక పద్ధతి ద్వారా నువ్వు ఆత్మను పొందవచ్చు. దేవుడు ఏ రూట్లో ఏ పద్ధతిలో నిన్ను దర్శిస్తాడో తెలియదు. గాలి తనకిష్టమైన చోట విసురునని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నది. కనుక ఆయన ఇష్టం. ఒకరోజు నా స్తుతి ఆరాధనలో అభిషేకించవచ్చు, ఒకరోజు ఉపవాస ప్రార్థనలో అభిషేకించవచ్చు, ఒకరోజు వాక్యం వింటుండగానే అభిషేకించవచ్చు. ఎప్పుడు నీ మీదకి ఆయన దిగి వచ్చి నిన్ను దీవిస్తారో తెలియదు. కనుక పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోవద్దు. ఉపవాస ప్రార్థనలు